దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనము. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూడండి, పరలోకంలో వాతావరణం ఎలా ఉంది అయ్యా అంటే, దూత గానాలన్నీ కూడా సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవుని స్తుతిస్తున్నాయి, నిత్యము దేవుని ఆరాధిస్తున్నారు, నిత్యము దేవాతి దేవుని మహింపరుస్తున్నారు, నిత్యము దేవాతి దేవుని గణపరుస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి దూతలు నిత్యము కూడా దేవుని మాటకి లోబడి పనిచేస్తున్నవి. దేవుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అన్నట్లే ఉన్నవి. అవన్నీ దూతలు కూడా అలాగే ఉన్నారు. ఈ భూమి మీద మనము పరలోక రాజ్యాన్ని ఎప్పుడు అనుభవించగలుగుతామంటే, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ మనము క్రియేట్ చేయగలగాలి పరిశుద్ధాత్మ ద్వారా. చూడండి, దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, దేవుని ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి, దేవుని ఎప్పుడు మహిమపరుస్తూ ఉండాలి, దేవుని ఎప్పుడు గణపరుస్తూ ఉండాలి, దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దేవుని మాటలు వింటా ఉండాలి. దేవునిలో మనం ఆనందించినప్పుడు పరలోక రాజ్యం భూమి మీద మన దగ్గర, మన ఇంటి, మన గృహంలో కూడా ఉంటుంది. దేవుడికి ఎక్కడ స్థుతి కలిగితే అక్కడికి దేవుడు వచ్చేస్తానండి. పిల్లల స్థుతుల మీద ఆసీనుడై వస్తాడు ఆయన. అందుకే స్థుతి ప్రాముఖ్యమైనది, స్తోత్రము ప్రాముఖ్యమైనది. స్థుతి స్తోత్రములు జరుగుతా ఉంటే దేవుడు అక్కడికి దిగి వచ్చేస్తాడు. అదే పరలోకం అయిపోతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.